హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్నాలజీ తెలుగు యూట్యూబ్. ఫ్రెండ్స్ నేను మీ సాయి రమేష్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో ఏంటంటే iQOO Z9Xలో డేటా నెట్వర్క్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ డేటా నెట్ సెట్టింగ్స్తో పాటు సెట్టింగ్స్లో ఉన్న అంటే మన iQOOకి సంబంధించిన సెట్టింగ్స్, iQOO ఫోన్కి సెట్టింగ్స్ అన్నీ ఒక్కొక్క సెట్టింగ్ గురించి ఒక్కొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఏంటంటే డేటా నెట్వర్క్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో వైఫై మీ అందరికీ తెలుసు, సిమ్ అండ్ మొబైల్ డేటా ఇది కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరూ అనొచ్చు, తెలిసిన వీడియో మళ్ళీ చేస్తున్నాం ఎందుకు అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడే చాలామంది మొబైల్స్ని పర్చేస్ చేసుకొని లర్నింగ్ మోడ్లో చాలా వరకు అందరూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. అసలు డేటా అండ్ నెట్వర్క్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు చూపకపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న గమనిక. అది ఏంటంటే ఫస్ట్ టైం కానీ మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సాయి టెక్నాలజీ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మాకు మీరు కామెంట్ అనేది సెండ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాం. దీంతో పాటు ఏంటంటే సాయి టెక్నాలజీ తెలుగు అనే వాట్సాప్లో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే జాబ్ పర్పస్ అంటే జాబ్ అప్డేట్స్, అలాగే కరెంట్ అఫైర్స్ వీటి గురించి డైలీ నేను ఈ గ్రూప్లో టెక్స్ట్, అలాగే వీడియో, అలాగే వెబ్సైట్స్ని నేను పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా సరే మా ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తిగా ఉండేటట్టయితే కిందన డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఏంటంటే మన విజువలీ ఛాలెంజ్ పర్సన్స్కి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నీ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్ని అలాగే మా వాట్సాప్ గ్రూప్ను కూడా ఆదరించి మీ అందరి సపోర్ట్ తెలియచేయండి. దాంతోపాటు రీసెంట్గా మేము సాయి కొటేషన్స్ షార్ట్ ఛానల్ అని చెప్పేసి మేము క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అది కూడా ఈ ఛానల్ కిందన లింక్ ఇస్తాను. అదేంటంటే మనం చాలా వరకు స్టోరీస్ కానీ అలాగే తెలుగు స్టోరీస్, ఇంగ్లీష్ స్టోరీస్ ఏదైనా సరే మనం చూస్తాము. అంటే టెక్స్ట్ని మనం రీడ్ చేయలేము. కాబట్టి మీకోసం మేము దాన్ని ఆడియో రూపంలో తయారు చేసి ఈ షార్ట్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీ అందరూ ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, సరే ఈరోజు మనం ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం. సిస్టమ్ హోమ్ స్క్రీన్, బ్యాక్, సిస్టమ్ home screen 1, apps,
With browser recommended favorite screen manage settings. Settings. ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. రైట్ సైడ్ చేసేద్దాం. Go to network and internet, Wi-Fi, SIM card and mobile network, hotspot and tethering. ఇదే ఫ్రెండ్స్ మన అంటే అందరి ఫోన్లో ఫస్ట్ ఇచ్చే సెట్టింగ్ ఇదే కాబట్టి మనం దీని నుంచే స్టార్ట్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నాను. Network and internet. ఫస్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూసేసి ఆ తర్వాత ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Back button. బ్యాక్ Wi-Fi off. వైఫై Off. SIM card and mobile network. Geo True 5G Geo. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి. Airplane mode off. Switch. ఫ్లైట్ మోడ్, Hot network management. Hotspot and tethering off. హాట్స్పాట్ అండ్ Network management. నెట్వర్క్ మేనేజ్మెంట్. ఇవే ఫ్రెండ్స్ పక్కన వేరే సెట్టింగ్స్ కూడా ఉంటాయి. Data saver off. డేటా సేవర్, VPN none. VPN, Private DNS automatic. ప్రైవేట్ డిఎన్ఎస్ ఆటోమేటిక్, Show real-time network speed. షో రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్, Show data information. షో డేటా ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వైఫై. ఫ్రెండ్స్ మీ అందరికీ వైఫై గురించి ఏం లేదు. ఇది ఒక మనకి నోటిఫికేషన్లో కూడా వైఫై అనేది ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్స్ గురించి అది ఆన్ చేసి పెట్టేస్తే అది దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే వైఫై సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయి ఇంకెవరైతే హాట్స్పాట్ ఆన్ చేశారో వాళ్ళ మనం రైట్ సైడ్ సెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చూపిస్తుంది దాని మీద ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. అది కనెక్ట్ అయిపోయింది. లేదు నాకు అలా ఓపెన్ అవ్వట్లేదు అని అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే నెట్వర్క్ అండ్ ఉంటుంది. క్లిక్ చేయకండి. ఫస్ట్ ఆప్షనే వైఫై, దాన్ని క్లిక్ చేసి వైఫై ఆన్ చేయండి. చూపిస్తాను చూడండి ఒకసారి. Loop right beat net hot air SIM off. Wi-Fi off. Back button. వైఫై ఆఫ్, Wi-Fi off. Off. Wi-Fi switch. ఈమెయిల్ క్లిక్ చేస్తే Enable. వైఫై అనేది ఆన్ అయింది. Wi-Fi not connected. దీని మీద అంటే ఫస్ట్ వైఫై అని ఉంది కదా, దాని మీద కాకుండా సెకండ్ వైఫై ఆఫ్ స్విచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే వైఫై అనేది ఆన్ అవుద్ది. తర్వాత ఫస్ట్ వైఫై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎవరైతే దాని మీద క్లిక్ చేయగానే ఎవరైతే మీకు మీ సరౌండ్ రౌండ్స్లో అంటే మీ చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్స్ ఏమన్నాయి అవన్నీ ఓపెన్ అవుతుంది. ఏ నెట్వర్క్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ నెట్వర్క్ పై క్లిక్ చేయండి, కనెక్ట్ చేసుకోండి అంతే. On. Enabled. SIM card at off. Wi-Fi switch. SIM card and mobile network. Geo True 5G Geo. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ నేను క్లిక్ చేస్తున్నాను. SIM card and mobile network. రెడీ సెట్ చేస్తున్నాను. Back button. బ్యాక్, Mobile data. Access data using mobile network. On. Switch. In list. మొబైల్ డేటా యాక్సెస్, మొబైల్ డేటా యూసేజ్. మొబైల్ డేటా యూజ్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేయగానే మీకు డేటా అనేది ఆన్ అయిపోయి మీరు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయొచ్చు. 5G usage help. 5G యూసేజ్ హెల్ప్. ఇదేంటంటే ఫ్రెండ్స్ సపోజ్ మీకు 5G అనేది రాలేదని చెప్పేసి అనుకుంటే ఈ 5G యూసేజ్ హెల్ప్ అని క్లిక్ చేస్తే మీరు అక్కడ మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్లో మీరు చెప్పచ్చు. సరే రెడీ సెట్ చేస్తున్నాను. Preferred SIM card. Heading. ప్రిఫర్డ్ సిమ్ కార్డ్. మీ దగ్గర 2 సిమ్స్ కానీ ఉంటే ఇక్కడ ఈ 2 సిమ్స్ గురించి కూడా చూపిస్తుంది. ప్రజెంట్ నా దగ్గర సింగిల్ సిమ్ కార్డ్ ఉంది కాబట్టి ప్రిఫర్డ్ సిమ్ కార్డ్ ఉంది కాబట్టి రెడీ సెట్ చేస్తున్నాను. Mobile data. SIM 1 disabled. మొబైల్ డేటా సిమ్ 1. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సిమ్ 1 సిమ్ 2 అని చెప్పి 2 ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ నాకు సిమ్ 1 ఉంది కాబట్టి డిసేబుల్ చూపించింది. అదే సిమ్ 2 ఉంటే 2 సిమ్లు చూపించాలి. అదే సిమ్ 1 అని చెప్పేసి ఉండేది. ఇదేంటంటే మన దగ్గర 2 సిమ్స్ కానీ ఉంటే మన ఫస్ట్ అంటే ఏ సిమ్ నుంచి మనం డేటా
యూస్ చేయాలనుకుంటున్నామో ఈ ఐకాన్ మీదకి వచ్చి దీన్ని ట్యాప్ చేసి సిమ్ 1 కావాలనుకుంటే సిమ్ 1 మీద చెక్ చేయండి. సిమ్ 2 కావాలంటే సిమ్ 2 మీద చెక్ చేస్తే మీకు డేటా అనేది వస్తుంది. సరే ఫ్రెండ్స్, తర్వాత ఏమన్నా చూద్దాం. రెడీ సెట్ చేస్తున్నాను. Calls. SIM 1 disabled. కాల్స్ కూడా సిమ్ 1 నుంచి వస్తున్నాయి. SMS. SIM 1 disabled. SMS కూడా సిమ్ 1 SIM card info and settings. Heading. సిమ్ కార్డ్ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్ రెడీ సెట్ చేస్తాం. SIM 1 918247605013. సిమ్ 1 దీని గురించి చెప్పింది కదా ఫ్రెండ్స్. ఈ సిమ్ 1 నెంబర్కి సంబంధించి దీన్ని క్లిక్ చేద్దాం. SIM card 1. సిమ్ కార్డ్ 1 Back button. బ్యాక్ Enable SIM card. On. Switch. In list. ఎనేబుల్ సిమ్ కార్డ్ ఆన్ స్విచ్. SIM information. Heading. సిమ్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీకు ఏదైనా సరే సిమ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. SIM name. SIM 1. సిమ్ నేమ్, Color. Pink. Number 918247. Network. Heading. నెట్వర్క్, 5G network mode. Auto select recommended. 5G నెట్వర్క్ మోడ్, ఆటో సెలెక్ట్ రికమెండెడ్. Automatically select network. On. Switch. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మీకు 5G సిమ్ అనుకో, ఈ ఆటో నెట్వర్క్ మోడ్ అనేది అది ఆన్ చేసుకోకుండా ఉండుంటే, సపోజ్ మీది 4Gలో మీ మోడ్ ఉండిపోతే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 5G అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇది మ్యాక్సిమం మనకు అవసరం లేదు, బై డిఫాల్ట్గానే వాళ్ళు ఇస్తారు, ఆన్ చేసేస్తారు. Choose network. Geo True 5G. Geo. Disabled. చూజ్ నెట్వర్క్ డిసేబుల్. అదేంటంటే ప్రజెంట్ 5G మొబైల్ అంటే 5G సిమ్ కాబట్టి 5G ట్రూ 5G అని చెప్తుంది. Access point names. ఈ సిమ్ ఇన్ఫర్మేషన్ మనకు అంత అవసరం లేదు కాబట్టి జస్ట్ అలా చూపించాను. మీకు ఏదైనా సరే ఏదైనా సిమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే SIM card and mobile network. SIM card. No SIM. Disabled. SIM card info and settings. Heading. సిమ్ కార్డ్ ఇన్ఫో సెట్టింగ్స్, దాని పక్కనే సిమ్ 1 అని ఉంటుంది, పక్కనే సిమ్ 2 అని ఉంటుంది. మీకు సిమ్ 1 గురించి తెలుసుకోవాలంటే దాన్ని ట్యాప్ చేయండి, దాని డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే సిమ్ 2 గురించి కావాలనుకుంటే దాన్ని ట్యాప్ చేయండి, దాన్ని డీటెయిల్ కూడా మీకు తెలియజేస్తుంది. సరే, నేను ట్యాప్ చేస్తున్నాను. Network and internet. Airplane mode. Off. Switch. ఎయిర్ప్లేన్ మోడ్ మీకు మ్యాక్సిమం అందరికీ తెలుసు, ఏం లేదు, ఫ్లైట్ మోడ్. సపోజ్ మన డేటా రాకపోతే అలాగే ఫోన్లో ఏదైనా సరే ఏదైనా యాప్ సరిగ్గా యూజ్ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఏమైనా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ రికవర్ అవుతుంది. అంటే లైక్ రీబూట్ టైప్. Hotspot and tethering. Off. హాట్స్పాట్ అండ్ టెథరింగ్ కూడా మీకు దీన్ని క్లిక్ చేస్తున్నాను. Hotspot and tethering. Back button. You can allow other Wi-Fi hotspot. Not sharing Wi-Fi hotspot. దీన్ని క్లిక్ చేశాను. Back button. Back. Off. Switch. On. ఓకే, ఆన్ చేసి హాట్స్పాట్ ఆన్ చేశాను. Hotspot name. Potty throwing kisses. In list. హాట్స్పాట్ నేమ్ అంటే సపోజ్ ఫ్రెండ్స్ బై డిఫాల్ట్ మనకి ఏంటంటే హాట్స్పాట్ నేమ్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తున్నాను. Hotspot name. Showing English US Quetty. దీన్ని క్లిక్ చేయగానే నేమ్ అనేది సరే మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ Cancel. Okay button. ఓకే మీద క్లిక్ చేస్తే Keyboard hidden. Wi-Fi hotspot. Share hotspot button. షేర్ హాట్స్పాట్ నెక్స్ట్ ఆప్షన్ తర్వాత రెడీ సెట్ చేస్తున్నాను. Security. WPA2 personal. సెక్యూరిటీ, Hotspot password. హాట్స్పాట్ పాస్వర్డ్. ఇంకోసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ హాట్స్పాట్ ఆఫ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత హాట్స్పాట్ నేమ్ ఉంటుంది, తర్వాత షేర్ హాట్స్పాట్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత పాస్వర్డ్. ఇలా మీ అందరికీ ఎందుకు ఇంత ఒత్తి నొక్కి చెప్తున్నానంటే మనకి ఏంటంటే హాట్స్పాట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అది ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను.
ఇదేంటంటే ఒకే మొబైల్లో ఒక్కొక్క మొబైల్లో ఒకలా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఏ పాస్వర్డ్ కావాలనుకుంటున్నారో పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని దాన్ని కొట్టిస్తే ఆ పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది. తర్వాత One time mobile data usage limit 100 megabytes. వన్ టైం యూసేజ్ మొబైల్ డేటా, ఈ డేటా అన్లిమిటెడ్ చూపించింది కదా. ఏంటంటే ఫ్రెండ్స్, డేటా హాట్స్పాట్ ఎవరికైనా సరే మనం ఆన్ చేసేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే డేటా లిమిట్ పెట్టుకుంటారు. అంటే డేటా లిమిట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు 100 MB సపోజ్ ఎవరైనా సరే యూజ్ చేశారనుకో, వాళ్ళకి ఆటోమేటిక్గా డేటా అనేది రావడం ఆగిపోతుంది. అలాగే 100 MB మనం కేవలం వాళ్ళకి 100 MB వెళ్ళాలి అని మనం పెట్టుకున్నప్పుడు మనకి ఇక ఆప్షన్ వస్తుంది. మీరు పెట్టిన 100 MB లిమిట్ అవతల వ్యక్తి యూజ్ చేశారు, మీరు ఇంకా అంటే మీకు మళ్ళీ ఇంకా డేటా మీరు ఇవ్వాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా అని చెప్పేసి ఎస్ నో క్యాన్సిల్ కంటిన్యూ అని అడుగుతుంది. దానికోసం మనం ఈ 100 MB 10 MB 20 MB 50 MB 100 MB అండ్ రీసెంట్గా 200 MB అండ్ 500 MB కూడా మనం లిమిట్ 100 డేటా లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మనకి అదే మా రీసెంట్ ఫోన్స్ ఏంటంటే 100 MB వరకు ఇచ్చారు, కానీ ఈ ఫోన్లో చూడండి One time mobile data usage limit 50 megabytes. Checked 100 megabytes. 200 megabytes. 100 megabytes కూడా ఇచ్చారు. అంటే 200 MB చెక్ చేసినప్పుడు వాళ్ళు 200 MB యూజ్ చేస్తే మీకు చిన్న మెసేజ్ అది నోటిఫికేషన్ టైప్లో వస్తుంది. 500 megabytes. 500 megabytes. ఇది కూడా అంటే సరే బ్యాక్ వస్తున్నాను. Back. Wi-Fi hotspot. Maximum number of connections. Allow 10 devices to access hotspot. Maximum number of connections. మ్యాక్సిమం చాలా సపోజ్ మీరు ఒకేసారి హాట్స్పాట్ ఆన్ చేసేటప్పుడు మీ హాట్స్పాట్ని 10 మంది ఒకేసారి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. 2. 1. Wi-Fi hotspot. అంతే ఫ్రెండ్స్. Turn off hotspot automatically when no devices are connected. On. Switch. ఇదేంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మీరు ఎవరికైనా హాట్స్పాట్ ఆన్ చేసేటప్పుడు వాళ్ళు 2 minutes కన్నా 2 minutes తర్వాత కానీ అంటే 2 minutes లోపు కానీ వాళ్ళు కానీ కనెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా హాట్స్పాట్ అనేది ఆగిపోద్ది. AP band 2.4 GHz band extend compatibility. ఏపీ బ్యాండ్ అంతే ఫ్రెండ్స్. హాట్స్పాట్స్ నుంచి బ్యాక్ వస్తున్నాను. Back. Hotspot and tethering. On. Wi-Fi hotspot. Back. On. Off. ఆఫ్ చేసి బ్యాక్ Back. Hotspot and tethering. Off. Back. Network and network management. నెట్వర్క్ మేనేజ్మెంట్ సెకండ్ ఆప్షన్. థర్డ్ లాస్ట్ అంటే ఆప్షన్ ఇది. దీని లాస్ట్ ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఏంటంటే దాన్ని క్లిక్ చేద్దాం. Network management. Data network. డేటా నెట్వర్క్ Wi-Fi. వైఫై Page. Apps list. Sim1. యాప్స్ ప్లేస్ లిస్ట్ ఏంటంటే సిమ్ వన్ అంటే డేటా మీ సిమ్ వన్ చేస్తుంది కదా చెప్పేసింది కదా. అయితే సిమ్ వన్కి సంబంధించిన అంటే మీరు ఏ యాప్స్ పెడుతున్నారో అన్ని యాప్స్గా డిస్ప్లే చేస్తుంది అంతే. అంటే మీకు హ్యాండ్ Back. Network and internet. Data saver. Off. డేటా సేవర్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు చాలామంది డేటా మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే ఎంత తక్కువ యూజ్ చేసినా డేటా అనేది సింపుల్గా అయిపోతుంది అని అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ డేటా సేవర్ మోడ్ అనేది ఆన్ చేసుకోండి. అంటే ఫ్రెండ్స్ VPN. None. Private DNS. Automatic. Looking for other settings. సెట్టింగ్స్ Show data information. In list. డేటా ఇన్ఫర్మేషన్ దాని క్లిక్ చేస్తే ఏం లేదు, మీ డేటా అంటే ఏ యాప్కి ఎంత మీరు యూజ్ చేశారని చెప్పేసి అది చూపిస్తుంది. తర్వాత Show real-time network speed. సో రియల్ టైం నెట్వర్క్ స్పీడ్ ఇది కూడా
మ్యాక్సిమం ఆ టైప్లోనే ఉంటుంది, కానీ ఆ టైప్ అయితే కాదు. ఇదే ఫ్రెండ్స్ ఈ డేటా నెట్వర్క్స్ అండ్ వైఫై హాట్స్పాట్ అండ్ ఎయిర్ప్లేన్ మోడ్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క